తాగుబోతు మొక్కపోడు చూద్దామంటే కనబడతలేడు. రాత్రికి ఎప్పుడో వస్తాడు, తెల్లారి ఎప్పుడో విక్తాడు. అసలుకి ఏవిని దొరకబట్టి తిడదామంటే టైం నే దొరుకుతలేదు. గోండ్రి గప్ప మొక్కపోడు ఈని ముఖం ముద్దుల పెట్ట. అనకండ పాము మొక్కపోడు ఈని చిమ్మడ. ఈయన ఎక్కపోను. అబ్బో, ఇది తిట్ల పురాణం స్టార్ట్ చేసింది కదా. ఇక దీంతో పెట్టుకున్నాం అనుకో ఘోర ఉంటుంది. ఈ ఆడలతో అస్సలకే పెట్టుకోవద్దు. వీళ్ళకి తిక్కౌట్ కట్టింది అనుకో స్కైలా మళ్ళా పడుతుంది. మళ్ళా 4-5 ప్రపంచ యుద్ధాలు అయినా అవుతాయి. ఓ ఓ నల్ల మొక్కపోడా, ఏంటే రాత్రి నేను బన్నాక ఎప్పుడో బగ్గలాగచ్చి వంటావు. నేను లేవక ముందే లేచిపోతావు. లేచిపోయి తాళాలలోనో బ్రాండ్ షాపులలోనో పోయి పడతావు. నీకు ఇంకా ముందు సిగ్గు మానం బుద్ధి ఏమైనా పెట్టిండా దేవుడు? అడు ఎస్మి సిగ్గు చిన్నప్పుడే వేయింది, మానం మంగళవారమే వేయింది, బుద్ధి బుధవారం వేయింది. ఈ వీటితోటి మనకు పెద్ద పరిచయం లేదు. అర్థమైందా? ఓన్లీ మందు మందు మందు, దట్స్ ఇట్. ఓ నేను బొంద పెట్ట, నేను వేసుకున్నప్పటి నుంచి ఇదే షేరా. తాగుడు తాగుడు తాగుడు. ఇంకా కరోనా వచ్చినప్పుడన్నా సాగిపోతుంది. 4 రోజులు ఏడ్చి సప్పుడేకుండేదాన్ని. నేను ఇట్లా అనొద్దు గాని గట్లా అనేటట్టు చేస్తున్నావు నువ్వు. అబ్బ రొయ్య మొఖం నానా, నన్ను చావమంట ఆయా చపాతి మొఖం నానా. నీ అయ్యా సొమ్ము నేను తాగుతున్నా, నా సొమ్ము నేను తాగుతున్నా. అయినా ఈ 9వ రోగంతో నేను చావనే బగ్గ తాగి కార్యం దొబ్బ ఖరాబ్ అయిపోయి మళ్ళా తాగి సత్తా. అర్థవుతుందా? మా జాతి పో. పోకపోతే ఇక నీతోటి వాల్తెరు వీరేలా నువ్వే శ్రీదేవైతే నేనే చిరంజీవి అయితా అని డూయేట్ వేసుకుంటున్నా. నీ నలముక బుద్ధితే దిగుతావు. అందరు ప్రతి ఒక్కరి ఇంట్లో గివే బాగవుతాం. అవునా కాదా? చెప్పుర్రి. సుత్తమైంది చెప్పదు మొక్క